మనం లక్షల కొద్ది ఖర్చు చేసి చేసేటటువంటి పెళ్లిళ్ళ దావత్ కన్నా మనము వృధాగా బిదాత్ కార్యాల్లో ఖర్చు చేసేటటువంటి చిల్లా చెట్టి న్యాజ్ నియాజ్ మొదలగు దావత్ల కన్నా, మనము చేసే బిదాత్ కార్యాల కన్నా, మనము చేసేటటువంటి షిర్క్ పనుల కన్నా, మనము ఎక్కడ ఆధారం లేనటువంటి దావతులు చేసి మనం ఎగిరేసే డబ్బుల కన్నా, బర్త్డేల పేరిట, యానివర్సరీల పేరిట, లేదా ఇతరత్ర కారణాల పేరిట మనం తినిపించే అన్ని దావతుల కన్నా ఇఫ్తార్ దావత్ గొప్పది. ఇఫ్తార్ దావత్ అన్నిటికంటే ఉత్తమమైనది. ఇఫ్తార్ అన్నిటికంటే ఉన్నతమైనది. కనీసం సంవత్సరంలో ఒక్కసారి నా తరఫున నా గ్రామ ముస్లింలకు నేను తినిపించాలి, నా తరఫున మస్జిద్లో నమాజీలకు నేను తినిపించాలి, నా తరఫున రోజా పాటించే వాళ్ళకు నేను భోజనం చేయించాలి. సంవత్సరానికి ఒక్కసారి నేను పెళ్లిళ్ళలో ఖర్చు చేస్తాను, వృధాగా ఫంక్షన్ హాల్ల పేరిట ఖర్చు చేస్తాను, ఖరీదైనటువంటి డెకరేషన్ల మీద ఖర్చు చేస్తాను, బిదాత్ కార్యాలకు ఖర్చు చేస్తాను, దినాల పేరిట, సంవత్సరికాల పేరిట, యానివర్సరీల పేరిట. కానీ ఒక పుణ్యంతో కూడుకున్నటువంటి ఇఫ్తార్ దావత్ మాత్రం ఇచ్చే స్తోమత నాకు లేదు. ఇల్లు కట్టుకుంటే ఇళ్ళకి వచ్చే దావత్, పిల్లలు పెద్ద మనుషులైతే పెద్ద మనిషి దావత్, శారీ ఫంక్షన్, ఫస్ట్ బర్త్డే వస్తే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పిల్లలకు ఫస్ట్ బర్త్డే అని చేయడం, లక్షల ఖర్చు, 5-10 వేలతో అయిపోయేటటువంటి ఇఫ్తార్ దావత్ ఇవ్వడానికి నా దగ్గర స్తోమత లేదు, మా దగ్గరనే లేదు. మేము ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం భయ్? మంచిగా ఉన్నోళ్ళే దావత్ ఇవ్వట్లేదు, మేమెక్కడి నుంచి ఇవ్వగలుగుతాం భయ్? ఇతరులతో పోల్చుకోవడం. మన మస్జిద్లో ఫులానా వ్యక్తి ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఫులానా వ్యక్తి ఆస్తిపరుడు ఉన్నాడు, వాళ్ళే దావత్ ఇవ్వలేకపోతున్నారు, మాతోనేమవుతుంది? మళ్ళీ ఇలా అనే వ్యక్తే ఇంట్లో అన్ని బిదాత్ కార్యాలకు ఖర్చు చేస్తాడు. ఎలాంటి పుణ్యము రానటువంటి దావతులు ఇక్కడ. ఈ దావతులు ఒక ఉపవాసికి తినిపించాడు. మీ రోజాతో పాటు మరో రోజా ఉన్న పుణ్యం, 10 మందికి తినిపించండి. 10 రోజాలు ఉన్న పుణ్యం 100 మందికి తినిపించండి. ఒకే రోజులో 100 రోజాలు పాటించినంత పుణ్యము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట అనిపిస్తున్నాడు, మీరు ఈ రోజాదారు యొక్క పుణ్యంలో తగ్గించకుండా నీకు ఇస్తాను.